వైసీపీ నేతలలో నోరా తాటిమట్ట అన్న రేంజ్లో నోరు పారేసుకున్న వ్యక్తుల్లో కొడాలి నానిని ఇప్పటి వరకు ఎవ్వరూ బీట్ చేయలేదంటున్నారు ఏపీ వాసులు. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే మంచిది కాదని, నిజానికి సెన్సార్ బోర్డు సినిమాలకే కాదు కొడాలి నాని కోసం కూడా పని చేయాలేమో అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొడాలి నాని మీడియా ముందు మాట్లాడిన మాటలతో చచ్చా కౌంటర్ ఇవ్వాలంటే ఇంత దిగజారి మాట్లాడాలా అని అసహించుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మీడియా ముందుకు వస్తున్నారంటేనే ఏపీ వాసులు హల్లెత్తిపోతున్నారట. చంద్రబాబు, పవన్, లోకేష్ మీద నానా మాటలు మాట్లాడే ఆయన ఈసారి ఎలాంటి పాదప్రయోగం చేస్తాడోనని భయపడుతున్నారట. నిజమే, వైసీపీ లీడర్స్లో టీడీపీ, జనసేనపై చీటికి మాటికి నోరు పారేసుకున్న వాళ్లలో రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వాళ్లు ఉన్నా వీరందరికంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్లే కొడాలి నాని రెచ్చిపోతూ ఉంటారు. వెధవ సన్నాసి, వెంట్రుక పీకటం వంటి పదాలను అవలీలగా మాట్లాడి తన విలువను తాను రోజురోజుకు తగ్గించుకోవటంలో ముందుంటాడన్న పేరు బాగా సంపాదించుకున్నాడు. ప్రజా ప్రతినిధులుగా రోల్ మోడల్స్గా నిలవాల్సింది పోయి చిన్న పిల్లాడు కూడా చీ కొట్టేలా మాట్లాడడం ఒక్క కొడాలి నానికే సాధ్యమని స్వంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. రాజకీయాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, కౌంటర్లు విసురుకోవటం కామన్. కానీ వినటానికి పరమరోతగా ఉండే పదాలతో అవతలి వారిని అనరాని మాటలు అంటే వారి విలువను వాళ్లే గొయ్యి తీసి పాతేసినట్లు అవుతుంది. కానీ ఇదేమీ అసలు పట్టించుకోని నాని మైక్ కనపడితే చాలు హద్దులు దాటి మరీ తన పాండిత్యానికి పదును పెడుతుంటాడు. దీంతో వార్తలు పెట్టాలంటేనే ఏపీ వాసులు భయపడుతున్నారట. వైసీపీ నేతల మాటలను తమ పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారోనని హడలి చేస్తున్నారట. తాజాగా బాలకృష్ణ, చంద్రబాబుపై ఆ విధంగానే నోరు పారేసుకున్న కొడాలి నాని ఈసారి అంతకు మించి అన్నట్లుగా మాట్లాడాడు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారంటూ కొనసాగుతున్న రగడలో కొడాలి జోక్యం చేసుకున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరంటూ కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. అలాగే గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టారని, కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంటూ కొడాలి నానిపై ఇండైరెక్ట్ సెటైర్లు వేసిన చంద్రబాబు పైన కూడా లిమిట్స్ దాటి మరీ కౌంటర్ ఇచ్చాడు. చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో తోసుకోమని చెప్పండి. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సాప్ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 2 లక్షలు అన్నారు, 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా, మీరు ఇలా లెక్కేటండి మీడియా వాళ్ళు. కొడాలి నాని కామెంట్లు విన్న ఏపీ వాసులు అధికారం శాశ్వతం కాదు, కానీ మాటలు శాశ్వతంగా మిగిలిపోతాయి అన్న మాటలను గుర్తు చేశారు. ఇప్పటికైనా నాని తన నోటిని అదుపులో పెట్టుకోవాలని ఏపీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.